హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఇయర్ రింగ్స్ గురించి. అందుకే ఇయర్ రింగ్స్ లేవన్నమాట. ఇప్పుడు పెట్టుకొని మీకు నేను చూపిస్తాను. మొన్న నేను ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు, అలాగే ప్రీవియస్లో పార్ట్ 3 జ్యువెలరీ కలెక్షన్ కూడా చూపిమని చాలామంది అడుగుతున్నారు. దీన్ని కన్సిడర్ చేయండి పార్ట్ 3 జ్యువెలరీ వీడియో లాగా. సో నేను ఫస్ట్ ఇయర్ రింగ్స్ అయితే చూపించేస్తున్నాను. సో కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఇంకో వీడియోలో మిగతా రిమైనింగ్ చూపిస్తాను. ఇప్పుడు ఒక 5 to 6 పెయిర్స్ వరకు చూపిస్తాను. సో ఫస్ట్ పెయిర్ అయితే ఇవి. సో నెమలి స్టడ్ ఉంది దీనికి. అట్లాగే కింద హ్యాంగింగ్ ఏమో పర్ల్, ఇక్కడేమో కింద బెల్ ఇచ్చారు. మీకు క్లియర్గా ఉందో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం రౌండ్గా చూడండి, ఈ బుట్ట చుట్టూ స్టోన్ లైన్ ఉంది. సో ఇవైతే 120 రూపీస్ పడ్డాయండి. బట్ వెయిట్ కొంచెం ఉంది, వెయిట్ ఉన్నాయి. సో కానీ వెయిట్ ఉన్నా కూడా ఎంత లుక్ ఉన్నాయంటే చూస్తే చాలా బాగున్నాయి అనమాట. ఒకసారి నేను మీకు పెట్టుకొని చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఈ మెటాలిక్ స్టడ్స్ పెట్టుకునేటప్పుడు యాంటిక్వి పెట్టుకునేటప్పుడు కంపల్సరీ ఇయర్స్ని మీరు ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. తర్వాత అంటే తీసేసిన తర్వాత పెయిన్స్ లేకుండా మీ ఇయర్స్కి చాలా బాగుంటాయి అనమాట. ఎప్పుడైనా సరే ఇవి ఇమిటేషన్ జ్యువెలరీ కానీ ఏ వాడినా సరే మనం కొంచెం కేర్ తీసుకోవాలి. నాట్ లైక్ గోల్డ్ అనమాట. కొంతమందికి పడదు కదా, చాలామంది అడుగుతారు నాకు గోల్డ్వి ఒక్కటే పడతాయి, యాంటిక్వి కానీ ఇలాంటివి ఏం పడవు అని చెప్పి, అంటే ఇలాంటివి పడవు అని అంటారు. సో వాళ్ళు తీసుకోవాల్సింది ఇదే, పెట్టుకునేటప్పుడు పెట్టుకొని తర్వాత ఆ నైట్ ఆయిల్ పెట్టేసుకొని చెవులకి కొంచెం అట్లా గ్రీస్ చేసి వదిలేస్తే సాఫ్ట్ అయిపోతాయి. మళ్ళీ ఇయర్స్కి నార్మల్గా మీరు గోల్డ్ పెట్టేసుకోవచ్చు అనమాట. మార్నింగ్ చూడండి ఎలా ఉన్నాయి. ఏ పీస్ ఆఫ్ ఇయర్ రింగ్స్ నచ్చాయో నాకు ఒకసారి కమెంట్ చేయండి, సరేనా? నాకైతే ఇవి చాలా నచ్చాయి. అండ్ ఏంటి అంటే ఇవి టోటల్లీ శారీస్ మీదకి అట్లా కొంచెం ఏమంటారు, సల్వార్ మీద కూడా బాగుంటాయి. సో నాకైతే నచ్చాయి. మీకు ఎలా ఉందో కూడా ఒకసారి నాకు చెప్పేయండి, ఓకేనా? సో నెక్స్ట్ కూడా చూపించేస్తాను మీకు, ఓకే? అండ్ మన సెకండ్ది ఇవేనండి, సిల్క్ థ్రెడ్ విత్ స్టోన్ లైన్ అనమాట. క్లియర్గా కనిపించడం లేదు. ఓకే, ఇప్పుడు ఇది పెట్టుకొని చూపిస్తాను. జస్ట్ ఊరికే హ్యాంగింగ్. ఇవి నేనే ప్రిపేర్ చేశాను. నేను ఎప్పుడు సిల్క్ థ్రెడ్వి చాలా ప్రిపేర్ చేశాను కానీ ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు పెట్టుకోవడానికి. బట్ ఇవి పెట్టుకుంటే చూడండి ఎంత లుక్ ఉన్నాయో అసలు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అసలు వెయిటే లేవు. ఎంత వెయిట్లెస్, అసలు ఎంత కూల్ ఉన్నాయి అసలు పెట్టుకుంటే. చూడండి, నైస్ కదా? అండ్ అస్సలు వెయిట్ లేవు, బాగున్నాయి. హ్యాంగ్ అవుతూ చాలా బాగున్నాయి. ఇది మనము చుడిదార్స్ మీదకి, సల్వార్కి బాగుంటుంది. లైక్ లెహంగా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. కొన్ని కొన్ని చాలా సూట్ అవుతాయి నిజంగా. అమ్మాయిలకి ఎన్ని కలర్ డ్రెస్సెస్ ఉంటాయి అన్ని కలర్స్ హ్యాపీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు సిల్క్ థ్రెడ్ అయితే కనుక. సో హెవీ వెయిట్ ఉండదు. ఇప్పుడు ట్రెండ్ కూడా నడుస్తుంది కాబట్టి నైస్. ఓకే, సరే నెక్స్ట్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చూద్దామా? అండ్ మన థర్డ్ది స్టడ్స్ అండి. ఇదిగోండి, ఇవి మీకు కనిపించవు. స్టార్ లాగా ఉంది, ఒక ఫ్లేవర్ లాగా ఉంది, దానిలో స్టడ్ ఇచ్చారు. ఇవి జస్ట్ 60 రూపీస్. ఎంత బాగున్నాయో చూడండి. ఎప్పుడైనా మనం లైక్ జీన్స్, జెగిన్ ఇలాంటివి వేసుకున్నప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే ఆసమ్ ఉంటుంది. మనం కూడా పెట్టుకోవచ్చులేండి. బాగున్నాయి చూడండి, సింపుల్గా హెవీ లేకుండా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు దిస్ వాజ్ సో నైస్. చూడండి మీరే, నైస్ కదా? ఎంత సింపుల్ ఉందో అసలు, చాలా నచ్చాయి నాకు. మరి మీ అందరికీ ఏం నచ్చాయి కూడా నాకు కంప్లీట్గా చెప్పండి అసలు. నైస్ కదా? మన నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూద్దాం, ఓకేనా? అండ్ మన నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ప్రెస్సింగ్ ఇయర్ రింగ్స్ అనమాట.
ఇవి పిల్లలకి యూస్ చేయొచ్చు, అట్లాగే మనం కూడా యూస్ చేసుకోవచ్చు. లైక్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా. ఓకే, హ్యాంగింగ్స్ విత్ స్టోన్ అనమాట. సో పెట్టుకొని చూపిస్తాను. సింపుల్గా ఇట్లా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతాయి, క్లోజ్ చేస్తే ఇట్లా క్లోజ్ అయిపోతాయి. ఇవైతే జస్ట్ 80 రూపీస్ అండి. ఇలా పెట్టి వెనక క్లోజ్ చేసేయడం. అంతే. నోస్ రింగ్ కూడా యూస్ చేసుకుంటారు కొంతమంది, బట్ ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ బాగున్నాయా? ఎస్, బాగున్నాయి కదా. మరి నెక్స్ట్కి వెళ్దామా? అండ్ నెక్స్ట్ యాంటిక్ బుట్టలు. ఇవి చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో, లైక్ పర్ల్ లాగా ఉంది కింద. ఎస్, కంప్లీట్గా సూటబుల్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్కి అయితే. యాంటిక్ అండ్ కింద చూడండి పర్ల్స్. బాగున్నాయి కదా. పెట్టుకొని చూపిస్తాను. ఇవి 100 రూపీస్ ఏమో అండి, అంతే కాస్ట్ ఇవి కూడా. అండ్ వెయిట్ అంతేమీ లేవు, కూల్ ఉన్నాయి అసలు పెట్టుకున్నా కూడా. నేను ఆల్రెడీ ఒకసారి పెట్టుకున్నాను, మీరు చూసే ఉంటారు నా వీడియోస్ కంప్లీట్గా వాచ్ చేస్తూ ఉంటే. నైస్ కదా. ఇట్లా అంటుంటే ఇలా అవుతూ ఉన్నాయి. అసలు ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. ఎన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్. అసలు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అన్ని డిఫరెంట్ కలర్స్ తీసుకొని హ్యాపీగా పెట్టుకోవచ్చు అనమాట. సో బాగున్నాయి, రీజనబుల్ కూడా అనిపించాయి, నాకేం పెద్ద కాస్ట్ అనిపించలేదు. బట్ ఎగ్జిబిషన్లో అవి కొంచెం కాస్టే ఉన్నాయి. నో బార్గెనింగ్ కదా, కంపల్సరీ తీసుకోవాలి చెప్పిన రేట్కి. నెక్స్ట్ చూద్దామా. ఇంకా నెక్స్ట్ నేను గ్రీన్ కలర్స్. గ్రీన్ కూడా కాదు, ఇది సంథింగ్ లైక్ ఆక్వాటిక్ కలర్ అనమాట. సీ బ్లూలా ఉంది చూడండి. స్టడ్స్ ఇవి నేను హైటెక్స్లో తీసుకున్నా. బాగున్నాయి కదా. ఇవి కూడా అంతేనండి, లైక్ 60 ఆర్ సంథింగ్ అంతే. కానీ ఎప్పుడైనా సింపుల్గా వేసుకోవడానికి బాగుంటాయి. అంటే వెయిట్లెస్ కూడా ఇవి. వెనక బ్యాక్ ఇచ్చింది కూడా గట్టిగా ఉంది. సో సింపుల్ అనమాట. జీన్ అలాంటివి వేసుకున్నప్పుడు లైక్ జెగిన్స్ సూట్ అవుతుంది చాలా. సో నెక్స్ట్ వెళ్దామా. సో నెక్స్ట్ వచ్చి యాంటిక్ ఈగల్. ఇది ఈగలే కదా, సారీ ఈగల్ కదా, ఆవుల్. ఇదిగోండి చిన్న ఆవుల్ మీకు కనిపిస్తుందా. దానికి కళ్ళకేమో చిన్న స్టోన్స్ ఇచ్చారు. చాలామంది అంటారు పెట్టుకోకూడదు, ఆవులు ఇలాంటివి పెట్టుకోకూడదు అంటారు. బట్ ఇదే ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు అందరూ. అండ్ అంటారు కానీ మరి లక్ష్మీదేవి వాహనమే ఆవులు కదా. సో ఏమో బట్ ట్రెండ్ కాబట్టి చూసాను, బాగున్నాయి, తీసుకున్నా. చూడండి ఎంత క్యూట్ ఉందో, ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. ఈ చిన్న చిన్నవే బాగున్నాయి అసలు అన్నిటికంటే. బాగున్నాయి కదా. మరి నెక్స్ట్ వెళ్దామా. నెక్స్ట్ చూపినా. నెక్స్ట్ మళ్ళీ సిల్క్ థ్రెడ్వి విత్ యాంటిక్ స్టడ్స్ ఇవి. సో సింపుల్ అనమాట, వితౌట్ డిజైన్, సింపుల్గా ఉంటుంది. మనకి అనార్కలి డ్రెస్సెస్ మీదకి చాలా బాగా సూట్ అవుతుంది. లైక్ శారీ మీద కంటే ఇవి డ్రెస్సెస్ మీదకి ఇంకా బాగా సూట్ అవుతున్నాయి అసలు. ఇప్పుడు నేను వేసుకున్న దానికి చూడండి, ఈ బ్లూ లైన్ దీనికి సూట్ అయింది. నైస్ కదా. అమ్మాయిలకి ఎన్ని ఉన్నా కూడా ఇంకా ఏదో అలా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి మార్కెట్లోకి. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా చూద్దాము. అండ్ లాస్ట్ ఇయర్ రింగ్స్ ఇవి మీకు చూపించేస్తాను ఇప్పుడు.
అండ్ నెక్స్ట్ మన ఇయర్ రింగ్స్ చాందివలి ఇయర్ రింగ్స్ అంటారు వీటిని. ఇవి సిల్క్ థ్రెడ్లో కూడా ఉంటాయండి, వెయిట్లెస్ ఉన్నాయి అసలు ఇవి. దీనిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఎగ్జిబిషన్లో అయితే. సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డ్రెస్ మీదకి సూట్ అవుతున్నాయి. అండ్ కింద అయితే చూడండి పింక్ కలర్లో పర్ల్స్ చాలా చాలా బాగున్నాయి. ఇవి కూడా అంతేనండి, 100 రూపీస్ తీసుకున్నారు. ఏవి 100 కంటే అంత ఏమీ ఎక్కువ అవ్వలేదు అని అనిపించింది నాకు. బట్ ఎగ్జిబిషన్ ఇలాంటి ఏరియాస్కి మనం వెళ్ళామంటే కంపల్సరీ 10 రూపాయలు ఉండేది కూడా ఎక్కువే చెప్తారు. బట్ అక్కడ మనం బార్గెన్ చేయలేము, చెప్పిన రేట్ తీసుకొని రావాలి. దీనికన్నా ఒకసారి స్ట్రీట్ షాప్ ఉంటాయి కదా, అక్కడ అమ్ముతుంటారు కదా, అవి బెస్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి. ఇవి ఎలా ఉన్నాయో చెప్పండి, రెండు పెట్టుకుంటా. అస్సలు పూర్తిగా వెయిట్లెస్, ఇవైతే వెయిటే లేవు. బాగున్నాయా? సో ఈరోజు వీడియో అయితే ఇదే. సో మీకు ఏ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ నచ్చాయో కూడా నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నాకు ఏవి సూట్ అయ్యాయో కూడా చెప్పండి. ఓకేనా? సరే ఉందామా మరి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.